ఎస్ రవికాంత్ అంటే మనతో మాట్లాడిన వృద్ధ మహిళే కాదు నిజంగా ఒక పేద కుటుంబంలోని ప్రతి ఇంట్లో కూడా విష జ్వరాలతో ఏదో ఒక ఫీవర్ తో బాధపడుతున్న సిచువేషన్ ఉంది. ప్రతి పేద కుటుంబం కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్న సిచువేషన్ కనిపిస్తుంది. ఇక వంశీతో మాట్లాడదాం. వంశీ, నిజంగా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తక్షణంగా ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి? ముందుగా డాక్టర్స్ అవైలబిలిటీ అనేది చూడాలి. జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్ ఏదైతే టెరిషరీ కేర్లో పనిచేస్తున్న డాక్టర్స్ ఖచ్చితంగా హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మెడిసిన్స్ మందుల కొరత అనేది మనకు అన్ని ఆసుపత్రుల్లో కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలోని బస్తీ దవాఖానాలో కూడా మందుల కొరత అనేది చాలా తీవ్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా ఆసుపత్రులకు సంబంధించినటువంటి డయాగ్నోసిస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఇతర సిబ్బందిని కూడా కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మూడు చర్యలు కూడా ఖచ్చితంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందుగా ఏవైతే టీజీఎంఎస్సీడీస్కి విడుదల చేసినటువంటి నిధులను విడుదల చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డీలర్స్కి, ఏజెంట్స్కి డబ్బులు విడుదల చేస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రుల నుంచి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రుల నుంచి అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెరిషరీ కేర్, గాంధీ, ఉస్మానియా లాంటి ఆసుపత్రుల్లో కూడా మందులు రెగ్యులర్గా మాకు సప్లై అవుతాయి. దాంతోపాటుగా చివరి దశలో ఉన్నటువంటి వారికి కూడా అందాల్సినటువంటి మందులు అందుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా ఈ యొక్క నిధులను విడుదల చేసి వెంటనే మందుల కొరత అనేది తీర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంటుంది. దాంతోపాటుగా ప్రధానమైనటువంటి ఆసుపత్రులకు వచ్చేటువంటి విష జ్వరాల మీద ఆసుపత్రులకు వచ్చినటువంటి వారికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి కిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందుబాటులో చేయవలసిన అవసరం ఉంది. దాంతోపాటుగా స్పెషల్ డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫీవర్స్ మీద. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా గణనీయంగా రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతూ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరంలో డెంగ్యూ అవుట్ బ్రేక్ అయిందంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎక్కడ కూడా పారిశుధ్య లోపం అనేది లేకుండా, అపరిశుభ్రత అనేది లేకుండా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, దాంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందికి సంబంధించి కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ దోమల్ని నివారించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా నిత్యం ప్రజలకు అవేర్నెస్, అన్నిటికంటే కూడా అవేర్నెస్ అనేది ప్రజల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశము. అవేర్నెస్ ని కల్పించాల్సిన అవసరం కూడా ప్రజలపైన ఎంతైనా ఉంటుంది. ఈ చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా విష జ్వరాలు అనేది కొంత నిజామాబాద్ జిల్లాలో కొంత మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడే డెంగ్యూ మరణాలు అనేది కొంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా పల్లె దవాఖాన నుంచి టెరిషరీ కేర్ ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా మందులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.